తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అమృతధార అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 14 వినిద్దామండి. రచించిన వారు ఎద్దరపూడి సులోచనారాయణ గారు. చదివి వినిపించేది పద్మిని. మను, మిమ్మల్ని ఇలా పిలిచే అధికారం, అర్హత నాకు పూర్తిగా ఉన్నాయని అనుకుంటున్నాను. నేను మీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను వచ్చిన పని పూర్తయింది. వరుణ్ మీవాడిగా అయిపోయాడు. మీరు వరుణ్ణి వదిలి వెళ్ళాలి అనే ఆలోచనని దయించి కలలో కూడా రానియకండి. శివ మీ అత్త కొడుకుగా మీ ప్రేమాభిమానాలు ఏమిటో నాకు తెలియవు. కానీ శివ మీ ప్రాణమిత్రుడిగా వరుణ్ పట్ల మీరు నిర్వర్తించాల్సిన కర్తవ్యం చాలా ఉంది. వరుణ్ భవిష్యత్తుకి నాకంటే మీ అండదండలే చాలా అవసరం. వరుణ్ మీ దగ్గర బాగానే అలవాటయ్యాడు కాబట్టి క్రమేణా నన్ను మర్చిపోగలడనే అనుకుంటున్నాను. అందుకే నిశ్చింతగా వెళ్ళిపోగలుగుతున్నాను. వెళ్లే ముందు ఒక చిన్న మాట. మీ బామ్మ పలవరింతలు విన్న తరువాత ఈ ప్రపంచంలో మీ క్షేమం మనసారా కోరిన వ్యక్తి ఒక్క శివాయేనని నాకు అర్థమైంది. అట్లాంటి శివ కొడుకుని మీరు అనాథగా వదిలేరని నా నమ్మకం. వరుణ్ణి మీ ఇంట్లో సాధికారంగా మీ చెంత చేర్చడానికి మన ఈ పెళ్ళి ఒక ఉపకరణం మాత్రమే అయ్యింది. అనుకోకుండా శివ మరణించడంతో నాకు ఇంకేదీ క్షేమకరమైన మార్గం దొరకక దీనికి అంగీకరించవలసి వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వరుణ్ శివ కొడుకు, కానీ తల్లిని నేను కాదు. ఒక్క నెల రోజుల కోసం శివ అభ్యర్థన మీద ముకుందరావుగా పెద్దనాన్న బలవంతం వల్ల నేను శివ భార్యగా ఈ లోకం ముందు నిలబడడానికి అంగీకరించాల్సి వచ్చింది. కానీ అనుకోని శివ హఠాన్మరణం నాకు తెంచరాని ఒక పాసంగా అయిపోయింది. ఒక పక్క వరుణ్కి నాకు కలిగిన ప్రాణాపాయాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం, మరో పక్క వరుణ్ణి శివ కోరికగా జాగ్రత్తగా పెంచాలనే ఆరాటం. నేను ఈ చిక్కుముడిలో నుంచి బయటపడే వరకు బ్రతికి ఉండాలి అంటే ఒక్క మీ ఆశ్రయమే శ్రీరామ రక్షానుకుని కోరి వచ్చి మీ ఆధీనగా మారాను. మీతో పెళ్లి నిశ్చయమైందని తెలియగానే ముకుందరావు పెద్దనాన్న శివంగిపురం వచ్చాడు. ఈ పెళ్ళొద్దని క్యాన్సిల్ చేసేయమని ఆదేశించాడు. శివ రాసిని విల్లు చూపించి నాకు ఆస్తి వస్తుందని, మనోజ్ని చేసుకుంటే నాకు వరుణ్కి ప్రాణాపాయం అని హెచ్చరించాడు. నేను వినలేదు, ఎదురు తిరిగాను. ఆ విల్లు తీసుకున్నాను. నా జాగరూకత నేను తీసుకోగలను అన్నాను. మా ఇద్దరి మధ్య చాలా ఘర్షణ జరిగింది. ఆయనకి చాలా కోపం వచ్చింది. వరుణ్ ఉదాంతం తెలియగానే మనోజ్, రుక్మిణమ్మ గారు నిన్ను మెడపెట్టి గెంటుతారు అని హెచ్చరించాడు. నేను ఒక పరమ మూర్ఖురాలినని తిట్టాడు. నా మొండితనమే నాకు శిక్ష వేస్తుందని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ విల్లు చూసి నేను దిమ్మెరిపోయాను. శివ ఆ మాట మాత్రంగా నాతో ఒక్కనాడైనా చెప్పలేదు. ఇది పెద్దనాన్న కుయుక్తితో నాకు బిగించిన పీట ముడి అనిపించింది. ఆ విల్లు పెళ్లికి ముందు నేను నీకు పంపాను, తప్పనిసరిగా అందుతుందని పోస్ట్ చేసి తక్కువ పెట్టి పోస్ట్ చేశాను. మీకు అనుమానం రాకుండా హైదరాబాద్ వెళ్ళినప్పుడు పోస్ట్ చేశాను. నా ఆలోచనే నిజమైంది. మీరు డబ్బు మనిషి కాదు. విల్లు గురించి తెలిసి కూడా అది మీ చేతికి వచ్చేసిన తర్వాత కూడా నిర్భయంగా నన్ను పెళ్లి చేసుకున్నారు. శివ మీ గురించి ఎప్పుడూ చెప్పిన మాటలే మీ వ్యక్తిత్వంలో నిజమైనాయి. వరుణ్ని మీ చేతికి నిర్భయంగా అప్పజెప్పవచ్చు అని తెలిసింది. వరుణ్ గురించి పెళ్లికి ముందే చెప్పాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ భయం వేసింది. పరిస్థితి ఎదురు తిరిగితే నేను ఒంటరిగా పోరాడలేనేమో అనిపించింది. ఆ భయాందోళనలే నన్ను మౌనంగా ఉండేలాగా చేశాయి. శివాకి ఎప్పుడూ పెళ్లి మీద ఆసక్తి లేదు. అతను అసలు ఒక వ్యక్తికి కానీ ఒక చోటుకు కానీ కట్టుబడి ఉండే మనస్తత్వం కాదు. ముకుందరావు పెద్దనాన్న ఒకసారి బెంగళూరు వచ్చినప్పుడు అక్క, నేను, పెద్దనాన్న కబ్బన్ పార్క్లో నడుస్తుంటే అక్కడ శివ ఫ్రెండ్స్తో కనిపించాడు. పెద్దనాన్న మమ్మల్ని అతన్ని మాకు పరిచయం చేశాడు. శివ వెంట ఉన్న వాళ్ళు ఏదో శిశు విహార్ సంక్షేమ సంస్థ గురించి చర్చిస్తున్నారు. మా అక్క కూడా ఉత్సాహంగా వారి సంభాషణలో పాల్గొంది. మా అక్క శారదకి సంఘసేవ కార్యక్రమాల పట్ల ఎనలేని శ్రద్ధ. మనిషి పుట్టిన తరువాత తనంతట తాను బ్రతకడం కంటే తోటి వారికి కూడా అంతో ఇంతో సేవ చేయాలి అంటుంది. అక్కకి నాన్న చిన్నప్పుడే పెళ్లి చేశారు. బావ పెళ్ళైన 3 నెలలకే పోయారు. అక్క ఓ పక్క ఇంట్లో పనంతా చేస్తూనే బయట ఉద్యోగం చేస్తూ ఏదో విధంగా టైం మిగిల్చుకుని తన వల్ల ఎవరికైనా సాయం కావాలి అని అంటే తప్పకుండా ఖర్చుకి వెనకాడకుండా ఎవరినైనా ఏమైనా అంటారనే భయమైనా లేకుండానే సాయపడేది. అక్కతో ఒకసారి పరిచయమైన వారు ఆమెని అభిమానించకుండా ఉండలేరు. అక్కకి సినిమాలు చూడాలని ఉండేది కాదు. పెద్దగా పుస్తకాల మీద కూడా ఆసక్తి లేదు. ముకుందరావు పెద్దనాన్న శివాకి మేముండే అడ్రస్ చెప్పి రమ్మని కోరాడు. కానీ శివ రాలేదు.
15 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం నేను కాలేజీ నుంచి వచ్చేసరికి శివ మా ఇంట్లో కూర్చుని అక్కతో కబుర్లు చెబుతున్నాడు. ఇద్దరి మధ్య చాలా ఉత్సాహంగా చర్చ సాగుతుంది. నేను రాగానే అక్క అతన్ని శివ అంటూ పరిచయం చేసింది. ఏ శివ అన్నాను. నేను అతన్ని మర్చిపోయి ఎవరన్నట్టు చూసేసరికి అక్కకి చాలా కోపం వచ్చింది. కబ్బన్ పార్కులో పెద్దనాన్న. ఓ అవును కదూ, గుర్తొచ్చి నమస్కరించాను. వెంటనే నా గదిలోకి వెళ్ళిపోయాను. నాకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. అక్క శివ ఇద్దరు శిశు విహారంటూ గడగడా మాట్లాడేస్తుంటే చదివింది నాకు బుర్రకి ఎక్కక చెవుల్లో వేళ్లు పెట్టుకున్నాను. అతను వెళ్ళిన తర్వాత అక్క రైన నా దగ్గరికి వచ్చింది. అతను ఉండగా అలా పుస్తకం పట్టుకుని గదిలో నుంచి రాకుండా ఉంటే బాగుంటుందా అంటూ చెడామడా చివాట్లేసింది. అక్క ఏదైనా సహిస్తుంది కానీ ఎవరి పట్లైనా మర్యాద లోపం జరిగితే ఊరుకోదు. తర్వాత శివ మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి బాగున్నారా అంటూ పలకరించి వెళ్ళేదాన్ని. అక్క ఇంట్లో లేకపోతే కూర్చోమని మర్యాద చేసి టీ ఇచ్చేదాన్ని. నాకు మీ మీద ప్రేమ కాదండోయ్, మా అక్క అంటే భయం అని నిర్మోహమాటంగా చెప్పేదాన్ని. శివ ఫకానున నవ్వేవాడు. శివతో పరిచయమైన కొద్ది రోజులకే అతనితో నాకు చనువు పెరిగింది. ఆ చనువు ఎలాంటిది అంటే నాకేదైనా కావాలి అంటే అక్క వద్దన్న వాటిని అతని దగ్గర సణిగేదాన్ని. అతను వెంటనే నా తరపున వకాల్తా పుచ్చుకుని అక్కతో వాదించి ఆ పని జరిగేట్టు చూసేవాడు. శివ మంచితనం పరిచయం పెరిగే కొద్ది మమ్మల్ని ఆకట్టుకుంటుంది. అతను ఆడపిల్లల్ని గౌరవంగా చూసేవాడు. మా చుట్టూ ఉన్న మిగతా మగపిల్లల్లాగా వెక్కిలి చేష్టలు, గూఢార్థపు మాటలు లేవు. ఇంట్లో మగతోడు లేకపోవడంతో ఇలాంటి మాటలు పరాయి వాళ్ల నుంచి విని విని విసిగెత్తిన నాకు శివ పరిచయం ఒక స్నేహ ఒయాసిస్ లాగా సురక్షితంగా, శాంతియుతంగా అనిపించసాగింది. అక్కకి శివకి ఈ సంఘసేవ స్నేహం వల్ల ఒకరి అభిప్రాయం ఇంకొకరితో బాగా కలిసిపోవడంలో శివ వస్తే గంటల తరబడి మా ఇంట్లో కూర్చోవడం అలవాటైంది. అతని కోసం ఫ్రెండ్స్ వచ్చేవారు. అతను ఊర్లో లేనప్పుడు వాళ్ళు వచ్చి శివ ఎప్పుడొస్తాడు అంటూ అక్కని అడిగేవారు. శివ అక్కకి ఒక యూనిసెఫ్ ప్రాజెక్ట్ తీయించి ఇస్తానని అన్నాడు. ఇద్దరు ఆ పనుల మీద క్షణం ఇంట్లో ఉండకుండా తిరిగేవారు. బయట నుంచి వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకుని శివ పండో బిస్కెట్ ప్యాకెటో తెచ్చేవాడు. నేనేం చిన్నపిల్లనా అంటే మా కళ్ళకి చిన్నపిల్లవే అనేవాడు. ఇంటికి తరచుగా వచ్చిపోయేవారి రాకపోకలు పెరగడంతో అక్క సంపాదన ఓ మూలకి రావడం లేదు. మొదటి నుంచి నాకు బాగా బుద్ధి తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో డబ్బు పెత్తనం నాదే. ఏమిటో బాబు, ఆ ఖర్చు పెట్టడమే తప్ప తరువాత దాని సంగతే గుర్తుండదు అంటూ అక్క డబ్బు తెచ్చి నా చేతుల్లో పెట్టి అదేదో ఇంటి సంగతి నువ్వే చూడు అనేది. అక్క పార్ట్ టైం లెక్చరర్గా చేసేది. అదే కాకుండా ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెప్పేది. శివ రాకతో ఆ ప్రాజెక్ట్స్ అంటూ తిరగడంతో అక్కకి ట్యూషన్స్ చెప్పే టైం మిగలకుండా పోయేది. ఆ బాధ్యత నా నెత్తి మీద పడింది. నాకు ఒక పక్క చదువు, ఇంకో పక్క ఇంటి పని, పైనుంచి ట్యూషన్స్ చెప్పడం. కానీ ట్యూషన్స్ చెప్పడంలో అక్కకి గల నేర్పు, సహనం నాకు లేకపోవడం వల్ల రాను రాను పిల్లలు తగ్గిపోయారు. దాంతో రాబడి తగ్గి ఖర్చు పెరిగింది. నేను ఎంత జాగ్రత్తగా, ఎంత పొదుపుగా వాడినా అక్క కోసం వచ్చేపోయే అతిథుల వల్ల అక్క సంపాదనకి, ఇంటి ఖర్చుకి లంగర అందేది కాదు. ఎప్పుడూ ప్రతీ నెల ఏదో ఒక ఖర్చులే. ఇంటావిడ దగ్గర, పక్కింటాళ్ళ దగ్గర చేబదుళ్ళే. నాకు ఇది నరకప్రాయంగా ఉండేది. ఆ నెల నాకు కాలేజీకి ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేదు. నేను ఏడుస్తూ పడుకుంటే శివ వచ్చాడు. అమూల్య ఏమిటి అలా పడుకుంది అని శివ అడిగితే అక్క చెప్పింది. ఓస్ ఇంతేనా, ఎంత కట్టాలి ఫీజు, ఎప్పటికి కట్టాలి అక్క చెప్పింది. అమూల్య లాంటి మంచి పిల్లలు ఈ కాస్త దానికి ఇంత అధైర్యపడతారా అంటూ వెళ్ళి 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. డబ్బు ఎల్లుండొస్తుంది, కట్టేద్దుగానిలే, నీ చిన్నారి చేతులతో కమ్మటి టీ పెట్టివ్వు అన్నాడు. 3వ రోజున శివ పేరిట మా ఇంటి టీఎంఓ వచ్చింది. శివ రాసి పంపిన మనీ ఆర్డర్తో నేను పోస్ట్ మ్యాన్ దగ్గర సంతకం పెట్టి తీసుకున్నాను. ఫ్రమ్ అడ్రస్ మనోజ్ అని ఉంది. ఎవరి మనోజ్ శివాని అడిగాను. హైదరాబాద్లో నాకున్న బ్యాంక్ అన్నాడు. అదేమిటి, అదేం బ్యాంకు అన్నాను. అదంతే, మా వాడికి నేను పెట్టుకున్న ముద్దు పేరు అంటూ ప్రథమంగా నీ గురించి చెప్పాడు. నేను ఫీజు కట్టాను. థ్యాంక్స్ శివ అన్నాను. థ్యాంక్స్ నాకు కాదమ్మీ, మా మనోకి చెప్పు. ఆయన నాకు తెలియదుగా. మనసులో అనుకో, పర్వాలేదు. ఓహో, నీకే చెబుతాను. సరే, నువ్వు చెప్పిన థ్యాంక్స్ నేనే, మను 50-50 పంచుకుంటాంలే అంటూ నవ్వేశాడు. శివ అక్కలాగానే నన్ను అమీ అని పిలిచేవాడు. ఆ పిలుపు ఎంతో ఆప్యాయంగా, ఎంతో సహజంగానూ ఉండేది. శివ ఒక్కోసారి ఊరు వెళ్ళిపోయి నెలల తరబడి కనిపించేవాడు కాదు. ఉత్తరం పత్తరం ఉండేది కాదు. అక్క అలాగే ఓపికగా, నమ్మికగా ఎదురు చూస్తూ ఉండేది.
అక్క ఓపికకి నాకు ఆశ్చర్యం వేసేది. ఎప్పుడో మళ్ళీ హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టు వచ్చేవాడు. మళ్ళీ ఇంటి నిండా సందడి. శివ వచ్చిన రోజున అక్క ముఖంలో ఆనందం చూసి నాకెంతో సంతోషం కలిగేది. ఆ రోజు అనుకోకుండా శివ వచ్చాడు. అక్క ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదు. నేను పాయసం తెచ్చి అతనికి ఇచ్చాను. ఏమిటి విశేషం అన్నాడు. అక్క పుట్టినరోజు అన్నాను. అరెరే, నాకు తెలీదే. నేనేం బహుమతి తేలేదు. అసలు నా దగ్గర డబ్బు కూడా ఎక్కువ లేదు. జేబు చూపించాడు. నేను చెబుతాను, మీరివ్వండి. అక్కకి జీవితాంతం గుర్తుండే అపురూపమైన బహుమతి అన్నాను. ఏమిటది? త్వరగా చెప్పు మరి అన్నాడు. నేను వంటింట్లోకి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న చిన్న కుంకుమ భరిణి తెచ్చి అతని చేతుల్లో పెట్టాను. ఇదా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, మీరు పుట్టినరోజు నాడు ఇది ఇస్తే అక్క కాదనలేదు. ఆమె ముఖానికి కళ తెప్పించే కుంకుమ కంటే విలువైన బహుమతి ఇంకేదీ లేదు అన్నాను. నేనెంత చెప్పినా అక్క వినడం లేదని నా మనసులో బాధ చెప్పాను. శివాకి అర్థమైంది. అక్కొచ్చింది. నేనేమీ ఎరగనట్టు లోపలికి వెళ్ళిపోయాను. శివ అక్కకి ఇచ్చినట్టున్నాడు. శివ, ఏమిటిది అక్క అనడం వినిపిస్తుంది. చాలా ఆలస్యంగా ఇస్తున్న బహుమతి. కాదంటే వెళ్ళిపోతాను అనడం వినిపించింది. అక్క లోపలికొచ్చింది. అమీ, ఇటు చూడు, శివ నా కోసం ఏమిచ్చాడో అంది. అక్క ముఖాన చిన్న కుంకుమ బొట్టు. అక్క ముఖాన్ని అది ఎంత మార్చిందో, ఎంత కళ తెచ్చిందో. నేను ఆపుకోలేని సంతోషంతో అక్కని కౌగిలించుకున్నాను. అక్క, తుడిచేకు ప్లీజ్. ఇది నీకు 1000 నగలు పెట్టినంత కళగా ఉంది అన్నాను. అక్క కోసం ఇంతలో ఉదయ్ వచ్చాడు. ఉదయ్ హౌస్ సర్జన్గా చేస్తున్నాడు. పక్కింట్లో ఉంటాడు. అక్క ఆ వీధిలో పనివాళ్ల పిల్లలందరినీ ఉదయ్ చేత వారానికి ఒకసారి పరీక్ష చేయించి మందులు రాయించేది. ఉదయ్ నాన్న మా పెద్దనాన్నకి క్లయింట్. అక్క ఉదయ్తో మాట్లాడుతుంటే నేను శివ దగ్గరికి వచ్చి రహస్యంగా చాలా థ్యాంక్స్ అని వెళ్ళబోయాగి, ఇది మీ మనోకి పంచుకు, మొత్తం నువ్వే తీసేసుకో సుమా అన్నాను. శివ పకాలన నవ్వాడు. ఆ విధంగా మనోజ్గా మిమ్మల్ని చూడకపోయినా మీ గురించి శివ ఎప్పుడూ తరచుగా చెప్తూ ఉండేవాడు. మీ సంగతులు విని విని శివతో పాటు మీరు కూడా మాకు తెలిసిన వ్యక్తిలాగానే అయిపోయారు. అక్కకి శివ అంటే చెప్పలేని ఇష్టం. ఇద్దరి అభిప్రాయాలు ఆదర్శాలు ఒకటే. కాకపోతే ఇద్దరికి ఒక్క విషయంలోనే వ్యత్యాసం. శివ ఇల్లు అనేదానికి బందీ కాడు. అక్క ఇంటినే జీవితం అనుకునే మనిషి. బయట ఎంతగా ఎవరికి సేవలు చేసినా ప్రతి మనిషికి నాది అనే ఇల్లు, నా మనుషులనే వ్యక్తులు కావాలి అనేది. ఇది కేవలం స్వార్థం. ఇది మనిషిని ఎదగనియదు. చుట్టూరా గోడలు నిర్మించుకుని ఉంటుంది, చివరికి సమాధిగా మారుస్తుందనేవాడు శివ. ఇద్దరు ఈ విషయంలో మాత్రం ఎవ్వరికి వారే ఎదుటివారిని తమ అభిప్రాయానికి రప్పించాలి అన్నట్టు వాదులాడుకునేవారు. నేను చదువుకుంటుంటే మధ్య మధ్యలో ఆసక్తిగా ఈ తర్కం వినేదాన్ని. ఒకసారి ఈ వాదులాట తీవ్రమైంది. శివ వెళ్ళిపోయి రాలేదు. అక్క ఏడుస్తూ పడుకుంది. నేను శివ ఉన్న చోటుకెళ్ళి చెప్పాను. శివ నాతో వచ్చాడప్పుడు ఇంటికి. అమూల్యను పంపకుండా నువ్వు వస్తే నాకు సంతోషం కలిగేది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అహం అడ్డు రాకూడదు అన్నాడు. అక్క క్షమాపణ చెప్పేసి ఇద్దరూ నవ్వుకుంటూ మళ్ళీ పని గురించి కబుర్లలో పడిపోయారు. నా గుండెల మీద నుంచి భారం దింపినట్టయింది. ఆ రోజు నా రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్న పాస్ అయ్యాను. నా సంతోషానికి అవధుల్లేవు. ఇంతలో శివ వచ్చాడు. అక్క ఈ ఆనందం అతనికి పంచింది. నిజంగానా? కంగ్రాచులేషన్స్ అన్నాడు. అక్క అతనికి కాఫీ ఇవ్వడానికి వంటింట్లోకి వస్తుంటే నేను భుజాలు పట్టి ముందు గదిలోకి తోశాను. నేను నా చేతులతో స్వయంగా ఇస్తాను అన్నాను. అక్క ముందు గదిలో శివతో మాట్లాడుతుంది. చదువు పూర్తయింది. నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఈ రోజు నుంచి మరో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను నేను. నాకేమిటో స్వతంత్రం వచ్చేసిన ఆనందం. నేనిప్పుడు నా కాళ్ల మీద ఆర్థికంగా నిలబడగలిగిన స్వతంత్రురాలినయ్యాను. సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. గిర్రెన తిరగాలి అనిపిస్తుంది కూడా. స్టవ్ మీద పాలు పెట్టాను. అవి పొంగాయి. గబాలను వచ్చి దించబోయాను. కొంగు ముందుకు పడింది. స్టవ్ తీసే లోపలే నా చీర అంటుకుంది. చూస్తుండగానే నా చుట్టూ మంటలు అలుముకోసాగాయి. నా అరుపులకి అక్క శివ పరిగెత్తుకునొచ్చారు. అతి కష్టం మీద మంటలు ఆర్పారు. నా శరీరం చేతుల దగ్గర, నడుం దగ్గర, కాళ్ల మీద కూడా కాలింది. అదృష్టవశాత్తు ముఖానికి తగల్లేదు. కాలిన గాయాలతో నన్ను హాస్పిటల్లో చేర్పించారు. నెలాఖరు. అక్క దగ్గర డబ్బులు లేవు. అక్క ఏడుస్తుంటే శివ ఓదార్చాడు. డబ్బుకేం భయం లేదు శారదా, ధైర్యంగా ఉండు అన్నాడు. అన్నట్టే అండగా కూడా నిలిచాడు. హాస్పిటల్ నుంచి నేను తిరిగొస్తానని అనుకోలేదు. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. శివ అన్ని రోజులు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. డబ్బు ఖర్చంతా అతనే భరించాడు.
నేనైతే లేచి మళ్ళీ మనిషిగా తిరుగుతానని అనుకోలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగొస్తానని కూడా అనుకోలేదు. అక్క సేవలు, శివ చెప్పిన ధైర్యం నన్ను బ్రతికించాయేమో అనిపించింది. ఎలాగైతేనే ఇంటికి తిరిగొచ్చాను. అక్క నాకు ఎర్రనీళ్ళ దిష్టి తీసి నన్ను కౌగిలించుకుని భావురమని ఏడ్చింది. నా గదిలో మంచం మీద కూర్చుని నా పుస్తకం చేతుల్లోకి తీసుకుంటుంటే నాకు కూడా చెప్పలేని ఏడుపొచ్చింది. నాకు పునర్జన్మ ప్రసాదించిన శివాకి 2 చేతులు జోడించి దండం పెట్టాను. శివ, నీకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో తెలియడం లేదు అన్నాను. చిచి, పిచ్చి అమి, ఏమిటిది? మనం ఒకరికి ఒకరం సాయం చేసుకోపోతే ఎలా అంటూ దండం పెట్టిన నా చేతిలో విడదీశాడు. నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, మా మనోజ్కి. వాడు అడిగిన వెంటనే ఎందుకు, ఏమిటి అని ఆరాలు అడగకుండా డబ్బు పంపకపోతే నేనేమీ చేయగలిగేవాడిని చెప్పు. ఓకే, నువ్వు చెప్పే కృతజ్ఞతలు వాడికి నాకు 50-50 ఇలా పంచుకోవడం మాకు అలవాటే అన్నాడు. నువ్వు అతనికి ప్రత్యేకంగా నేను చెప్పానని చెప్పు అన్నాను. నువ్వే చెప్పు అన్నాడు. ఎలా? అడ్రస్ ఇస్తాను, ఉత్తరం రాయి అన్నాడు. ఉత్తరం రాస్తుంటే నా మనసంతా ప్రతి అక్షరంలో కృతజ్ఞత రంగరించినట్టుగా తెల్ల కాగితం మీద అద్దినట్టుగానే అనిపించింది. కానీ చించేశాను. అతనికి అర్థమవుతుందా? సిల్లీగా అనిపిస్తుందేమో. తర్వాత ఒకసారి శివాతో అన్నాను, శివ, ఈ జన్మలో ఎప్పుడైనా సరే మీ మనోజ్ని ఒక్కసారి చూస్తాను సుమా. జన్మలోనా? అంత పెద్ద మాటలెందుకు, ఇప్పుడే చూడు. ఇప్పుడా? ఆశ్చర్యపోయాను. అవును అంటూ జేబులో పర్సులో ఉన్న ఫోటో తీసి నాకు ఇచ్చాడు. అక్క బయట నుంచి, శివ, ఆటో వచ్చింది, టైం అవుతుంది అని కేక పెట్టింది. వస్తున్నా అంటూ శివ వెళ్ళిపోయాడు. శివ, మీరు ఇద్దరు ఉన్న ఫోటో అది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూశాను. నాకెందుకో తెలీదు, చాలా సంతోషంగా అనిపించింది. దేవుడికి దండం పెట్టుకున్నట్టే నమస్కరించాను. ఆ తర్వాత ఫోటో నా దగ్గరే ఉండిపోయింది. శివ సాయంత్రం ఊరు వెళ్ళిపోయాడు. నేను ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను, కానీ ప్రతి వాళ్ళు డిగ్రీ వినగానే ఇదెందుకు చదివావు అనేవారు. నా కర్మ, నాకిష్టమైన అనుకున్న దాంట్లో సీటు రాక ఏదో ఒక డిగ్రీ అని ఏడ్చుకున్నాను అని లోపల అనుకునేదాన్ని. ఒకసారి చాలా ఆవేశం వచ్చేసింది. ఇంటర్వ్యూకి పిలిచి ఇదే ప్రశ్న అడిగిన ఆయన్ని, ఇస్తే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే లేదో, అనవసరమైన చెత్త ప్రశ్నలు వేయకండి. ఈ ప్రపంచంలో చదవాలని అనుకున్న చదువు చదవలేక ఏదో ఒకటి చదివిన వాళ్ళు లక్షలు, కోట్ల మంది ఉన్నారు అన్నాను ఆవేశంగా. ఆవేశపడకమ్మా, మా వాడు న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి సినిమా యాక్టరే కూర్చున్నాడు, నాకు తెలుసు అన్నాడు. ఆవేశం కూడా అనర్థమే, ఎందుకంటే కోపం వస్తే ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఆ శక్తి పూడ్చుకోవాలంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అక్క నన్ను శాంతపరిచేది. ఎప్పుడూ రోజులు బాధాకరంగా ఉండవమి. ప్రతి మనిషికి మంచి రోజులు ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తాయి, అధైర్యపడకు. అదొక్కటేగా మనకున్న సంపద, ధైర్యం అన్నాను. నాకు డబ్బు ఇబ్బందులంటే చెడ్డ భయం. చేతిలో డబ్బు లేకపోతే రోజు గడవదు, ఖర్చులు ఆగవు. ఎవరినైనా అడగాలంటే ప్రాణం పోతుంది. అప్పంటే నాకు హడలు. నా దగ్గర డబ్బు లేనప్పుడు వచ్చి వారు బాకీ తీర్చమనంటే ఈ బాధలకే సతమతమవుతున్న నాకు పులి మీద పుట్రలాగి ఇంకోటి జరిగింది. అక్కకి నెల తప్పింది, తల్లి కాబోతుందని తెలిసింది. నేను భయపడ్డాను. అక్కని శివ పెళ్లి చేసుకుంటాడా? అక్క ఏం చేస్తుందో? అక్క ఫ్రెండ్ ప్రమీల ఈ విషయం తర్కించుకుంటున్నారు. నేను నా గది సర్దుతుంటే వారి మాటలు వినిపిస్తున్నాయి. శారదా, శివాని పెళ్లి చేసుకోమని అడుగు. నా కంఠంలో ప్రాణం ఉండగా అడగను. అతనికి ఈ పెళ్ళి, ఈ బంధాల మీద నమ్మకం లేదు. నేను పెళ్లిలోకి లాగడానికి వేసిన ఎత్తు అనుకుంటాడు. కాదని నచ్చచెప్పు. ఇది సంజాయిషీలు, నచ్చచెప్పడాలు చేసే విషయం కాదు. పోనీ అబార్షన్ చేయించుకో. ఓహో, అలా అనుకు ప్రమీల. ఈ బిడ్డ నాకు ప్రాణం, నేను పెంచుకుంటాను. ఎలా పెంచుతావు శారదా? అది అంత తేలికని అనుకుంటున్నావా? ఇప్పటికే నువ్వు బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం చూసి నలుగురు 4 రకాలుగా అంటున్నారు. ఇక నెల తప్పిందని తెలిస్తే ఈ వాడగట్టున బ్రతకనిస్తారా? అసలు అమూల్య సంగతి ఆలోచించు ముందు. నేను గదిలో నుంచి చర్రునొచ్చాను. నాకేం భయం లేదు. మా అక్కకి ఏది సంతోషం అయితే అది జరుగుతుంది. అదే నా అంగీకారం కూడా. ప్రమీల, నువ్వు అక్కని మరీ భయపెట్టేస్తున్నావు, ఇది బాగాలేదు అన్నాను రోషంగా. ఇప్పుడు నేనేమన్నాను అంది ప్రమీల. నాకు అర్థమైంది. అక్క తనకి పుట్టబోయే శిశువుని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ శివ పెళ్లికి అంగీకరించడానికి కూడా ఖచ్చితంగా తెలుసు. నా జీవితం మీద ఈ మచ్చ ఏ ఆపద తెస్తుందోనని భయం. శివ నేపాల్ వెళ్ళాడు. శివకి ఎప్పుడూ ఉత్తరాలు రాయడం అలవాటు లేదు. అక్క అతనికి తను తల్లిని అయ్యానని చెప్పలేదు. మేము ఇల్లు మారాము. ఆ టైంలో చాలా సాయం చేశాడు ఉదయ్.
అక్క ప్రసవించింది, మగపిల్లాడు పుట్టాడు. అనుకోకుండా చాలా రోజుల తర్వాత శివ వచ్చాడు. నేను చెప్పేశాను. అప్పుడు శివ నిర్ఘాంతపోయాడు. అక్క అప్పటికి 20 రోజుల బాలింతరాలు. శివ అక్కతో తనకి ఎందుకు తెలియజేయలేదని పోట్లాడాడు. చూసావురా, మీ అమ్మ నాన్న పోట్లాడుకుంటున్నారు, నువ్వు తీర్పు చెప్పమ్మా అన్నాను నేను ఉయ్యాలలో పిల్లాన్ని తెచ్చి శివాకిస్తూ. శివ పిల్లల్ని ఎత్తుకోవడం చేత కాదు అమి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని వీడు చేస్తున్నాడు అన్నాడు శివ. ఏమిటది అన్నాను. నన్ను వీడు లొంగ తీసేస్తున్నాడు, నా స్వభావం మార్చేస్తున్నాడు, మా అమ్మని పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ నన్ను బెదిరిస్తున్నాడు అన్నాడు. నేను సంతోషంగా నవ్వాను. అక్క వైపు చూశాను. అక్క ముఖంలో ఆనందరేఖలు విరిసినాయి. శివ తనే వరుణ్ అని పేరు పెట్టాడు. శివ అక్కని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు, కానీ దైవ నిర్ణయం వేరుగా ఉంది. అక్కకి జాండీస్ వచ్చింది. పచ్చి బాలింతరాలు. కామిర్లు తగ్గినట్టే తగ్గి బాగా తిరగబెట్టినాయి. అక్క తిప్పుకోలేకపోయింది, కోలుకోలేదు. వరుణ్ పుట్టిన నెల రోజులకి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అక్కను బ్రతికించడానికి ఉదయ్ కూడా ఎంతో సాయం చేశాడు, కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. నేను నన్ను ఓదార్చుకోవాలో, శివాని ఓదార్చాలో, పసివాడి పాలన చూడాలో అర్థం కాలేదు. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. అక్క నాకు సర్వస్వం. అక్క పోవడంతో నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. పైనుంచి వరుణ్ బాధ్యత. శివ పనుల మీద వెళ్ళక తప్పలేదు. అతని వ్యవహారాలు అలాంటివి. కానీ అక్కపోయిన నాటి నుంచి శివ ఎక్కడున్నా నా గురించి, వరుణ్ గురించి క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉన్నాడు. వరుణ్కి నేను తోడు, నాకు వరుణ్ తోడు. బయట చుట్టూ ప్రపంచంలో నా గురించి నానా రకాల మాటలు, అనేక పుకార్లు. నాకు ఉద్యోగం లేదు, ఇల్లు గడవడం కోసం ట్యూషన్లు చెప్పడం తప్ప గత్యంతరం కనిపించలేదు. అన్నీ ధైర్యంగా తట్టుకున్నాను. ఎవరు ఏమైనా అనుకొని, వరుణ్ నావాడు, వాడి సంరక్షణ భారం నాదే అని దృఢ నిశ్చయం చేసుకున్నాను. వాడికి 6 నెలలొచ్చాయి. ఎక్కడైనా ఉద్యోగంలో స్థిరపడితే ఇక నాకు బాధలు లేవు. వరుణ్ గురించి బెంగా లేదు. అప్పటికే తెలిసిన వాళ్ళు శివ మా ఇంటికి రాకపోకలు, వరుణ్లో శివ పోలికలు చూసి శివకి నాకు పుట్టిన కొడుకు అని అపవాదు పుట్టించారు. ఇది విని శివ చాలా బాధపడిపోయాడు. అమి, నువ్వు చాలా అన్యాయంగా అందరి చేత మాటలు పడుతున్నావు. ఇది బాగాలేదు, నేను భరించలేను. వరుణ్ణి ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పిస్తాను అన్నాడు. నేను ఆడపులిలాగా చూశాను. ఏమన్నావు? ఈ మాట ఇంకోసారి అన్నావో ఈ గుమ్మంలో నిన్ను అడుగు పెట్టనీయను. నీకు సిగ్గులేదా? కన్న తండ్రివి నువ్వు వీడికి ఉండగా, పిన్నతల్లిని నేనుండగా వాడు అనాథ ఎలా అవుతాడు అంటూ వాదించాను. శివ కిన్నుడైనట్టే కూర్చున్నాడు. చేతుల్లో తలదించుకునన్నాడు. తల్లిదండ్రుల వారసత్వాలు కొన్ని పిల్లలకు వస్తాయంటారు. నా దిక్కుమాలిన పోలిక వరుణ్కి కూడా వచ్చిందేమోనని భయంగా ఉంది నాకు అన్నాడు. చేతగాని మాటలు మాట్లాడకు శివ. నువ్వు తలుచుకుంటే వాడిని నీ కొడుకుగా లక్షణంగా పెంచగలవు అన్నాను. ఎలా అమి అడిగాడు. ఎవరినైనా మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో. వరుణ్ సంగతి ముందే చెప్పేయి. పెళ్లి చేసుకుని వాడిని దగ్గరకు తీసుకో. అప్పుడు అందరి పిల్లల్లాగా వాడికి ఒక ఇల్లు, అమ్మ, నాన్న ఉంటారు. కానీ నేను పెళ్ళే వద్దనుకున్నాను. అక్కని నువ్వు చేసుకోవాలని అనుకోలేదా? రెట్టించాను. అది వరుణ్ కోసం. అదే ఇప్పుడు కూడా అంతే, కాస్త తేడా. వరుణ్ కోసం అక్కని చేసుకోవాలనుకున్నావు, లేకపోతే ఇంకో అమ్మాయిని చేసుకుంటావు. శారద వేరు అమూల్య. శారద లాంటి అమ్మాయి ప్రపంచంలో ఇంకొకరుండరు. నేను హతాశురాలనయ్యాను. కానీ శివ, వెళ్ళిపోయిన అక్క కంటే ఉన్న వరుణ్ గురించి ఆలోచించు అన్నాను. వరుణ్ గురించి ఆలోచిస్తున్నానమి అన్నాడు. శివ వెళ్ళిపోయాడు. ఈ 6 నెలలు వరుణ్ణి పెంచడంలో వాడి పట్ల నాకు ఇంకా అనుబంధం పెరిగింది. నాకు ప్రాణంలాగా అయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా సరే వాడి గురించే ధ్యాస. ఒకరోజు నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పెద్దనాన్న వచ్చి ఉన్నారు. వెంట శివ కూడా ఉన్నాడు. అంత జరిగితే మాకు మాట మాత్రం చెప్పలేదేమిటి అన్నాడు రోషంగా. ఆయన మమ్మల్ని బాగానే చూసినా మా పెద్ద అమ్మకి మేమంటే చాలా చిన్న చూపు. అందుకని చిన్నప్పటి నుంచి వారింటికి వెళ్ళే చనువు కూడా మాకు లేదు. ఆయన బెంగళూరు వచ్చి కూడా పిల్లలున్నారు అని గుర్తొచ్చి చూడడానికి రావడం తప్ప మా కష్ట సుఖాలకు ఆయనకు వినిపించే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. ఆయన మాకు తోడు అని మేమెప్పుడూ అనుకోలేదు. పెదనాన్న శివ ఆ పూట ఉండిపోయారు. నేను వంట చేసే వారికి భోజనం పెట్టాను. భోజనం అయిన తర్వాత పెదనాన్న, అమూల్య ఇలారా కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. వరుణ్ణి ఆడిస్తున్న నేను వెళ్ళి కూర్చున్నాను. నేను నీతో ఒక మాట చెప్పదలుచుకున్నాను అన్నాడు ఆయన. చెప్పు పెదనాన్న అన్నాడు.
శివ నువ్వు వివాహం చేసుకోండి అన్నాడు. ఏమిటి? నేను వరుణ్ణి ఎత్తుకుని లేచాను. శివ వారిస్తూ అర్థింపుగా అన్నాడు. అమి ప్లీజ్ మాట పూర్తిగా విని ఆవేశం తెచ్చుకోకు. ఇది నా కోసం కాదు, వరుణ్ కోసం, నీ కోసం, మీ ఇద్దరి క్షేమం కోసం తీసుకునే ఒక జాగ్రత్త మాత్రమే. మీ జాగ్రత్త నాకేం అవసరం లేదు. శివ మీకు సిగ్గుందా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? వంటి మీదకి తెలివి తెచ్చుకోండి. నేను అక్కలాగా సహనవంతురాలిని కాను అన్నాను ఆవేశంగా. మాట పూర్తిగా వినమ్మా. అంత కోపం పనికిరాదు. మేమంత ఆలోచించకుండా చెబుతామా? పెదనాన్న నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు. నువ్వు ఆవేశపడితే నష్టమే తప్ప ఏం లాభం లేదమ్మా. శివ నేను చాలా ఆలోచించాం. శివాకి వరుణ్ గురించి ఎంత వ్యధగా ఉందో నీ గురించి కూడా అంతకంటే రెట్టింపు ఆందోళనగా ఉంది. వరుణ్ మూలంగా నీ భవిష్యత్తు పాడైపోకూడదు. మీరు చెప్పే మార్గం నా భవిష్యత్తుకి బంగారు సింహాసనం వేస్తుందా అన్నాను కోపంగా. అలా కసురుకోకు. ఇది చాదస్తావని తీసిపారేకు. ఈ పెళ్లి జరిగినట్టు ఎవ్వరికీ తెలియదు. 1 నెల రోజులు లేక 2 నెలలు తర్వాత నువ్వు శివ విడిపోతారు. వరుణ్ శివ ఆస్తికి ఉత్తరాధికారి అవుతాడు. ఇంత పిచ్చి ఏర్పాటు నేనెక్కడా వినలేదు. నువ్వేం ప్రపంచం చూసావని, నీకు అనుభవం ఏముందని? ఆస్తిని తెప్పించుకోవడానికి అన్యోన్యంగా ఉండే ఆలుమగలు విడిపోయినట్టుగా కోర్టులో విడాకులు ఇప్పించిన కుటుంబాలున్నాయి. తన కొడుకు భర్తకి పుట్టకపోయినా పుట్టినట్టు దావా వేసి ఆస్తి గెలిచిన ఆడవాళ్లు ఉన్నారు. ఈ ప్రపంచంలో సమాజం అంటూ ఏదీ లేదమ్మా. అవసరం బట్టి నడుస్తుంది. మెజారిటీ ప్రజలు చేసిన పనులు మనం సహజం అని మనకు తెలియకుండానే ఒప్పేసుకుంటాము. ఈ ఆలోచన నేనే శివాకు చెప్పాను. మొదట్లో శివ కూడా అంగీకరించలేదు. తర్వాత అర్థం చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇందులో నాకు తప్పేం కనిపించడం లేదు. నువ్వు ఒప్పుకుంటే అటు శివాకి నీ అక్క కొడుక్కి న్యాయం చేసినదాని అవుతావు. ఈ నిందలు ఈ గోల కంటే ఈ నిర్ణయం చాలా నయం. నువ్వు బాగా ఆలోచించు, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. పెదనాన్న ఊరు వెళ్ళిపోయారు. శివ ఉండిపోయాడు. అమి ఈ పెళ్ళి ఈ బంధవ్యాలు అంటే నాకు సుతరాము గిట్టదు. నేనే స్వేచ్ఛాజీవిని. కానీ నా పొరపాటుతో అప్రమత్తతో వరుణ్ణి లోకంలోకి వచ్చాడు. వాడి జీవితం నాలాగా చరితచర్వణం కాకూడదు. వాడు సుఖంగా నీడలో ఇంటి పట్టిన నా అనేవారి మధ్య పెరగాలి. ఒంటరితనం అనుభవించకూడదు. మామూలుగా అయితే నేనే సరాసరి ఇంటికి తీసుకువెళ్ళిపోయేవాడిని. కానీ మా అమ్మమ్మ ఉందే, చెప్పానుగా, ఆవిడ ఒక రాక్షసి అన్నాడు శివ. పోనీ మీ మనుకి చెప్పు అన్నాను. ఇది నాకు మొట్టమొదట వచ్చిన ఆలోచనే. కానీ లాభం లేదు. మనుకి వరుణ్ విషయం తెలిసిందంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనీయడు. సరాసరి ఇంటికి తీసుకుని వెళతాడు. బామ్మ పోట్లాట లక్ష్య పెట్టాడు. వారిద్దరి మధ్య నా మూలంగా ఘర్షణ రావడం దానికి నేను భయపడతాను. నేను తల పట్టుకుని కూర్చున్నాను. మీ మనుకి తరువాత మాత్రం తెలీదా అన్నాను. తెలిసినా పర్వాలేదు. వరుణ్కి అధికారంగా వచ్చే హక్కు ఎవ్వరూ కాదనలేరు. నువ్వు నా సంగతి ఆలోచించలేదు. తర్వాత నేనేం చేయాలి? నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. నేనే మంచి సంబంధం చూస్తాను. ఏడ్చినట్టుంది. నన్నెవరు చేసుకుంటారప్పుడు? పిచ్చామి, ఇప్పుడు మాత్రం ఎవరైనా నీ జీవితంలోకి రావడం సులభం అనుకుంటున్నావా? నీ జీవితంలో వరుణ్ణి గురించిన ప్రశ్న అడుగడుక్కి వేధిస్తుంది. ఇది నేను శారద కలిసి నీకు ఇచ్చిన బహుమతి. నేను నీ గురించి కూడా ఎక్కువ బాధపడుతున్నాను. నువ్వేమో వరుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. వరుణ్ణి నీ నుంచి దూరం చెయ్యాలని నేను కూడా అనుకోవడం లేదు. మధ్య మార్గం. పెద్దనాన్న చెప్పినది ఇది నాకు బాగానే ఉంది. నాకు పెద్దనాన్న ఇది దుర్బుద్ధితో చెప్పిన ఆలోచనగా అనిపిస్తుంది. ఏమో, నాకు మాత్రం ఇందులో వరుణ్ది నీది క్షేమం కనిపిస్తుంది. నీకు తెలీదు అమి, నేను హఠాత్తుగా ఏమైనా అయితే నువ్వు చాలా చిక్కుల్లో పడతావు. ఏమవుతావు శివ? నీకు ఎప్పుడూ చెప్పలేదు అంటూ శివ మొదటిసారిగా తన జీవితంలో ఉన్న అపాయం గురించి చెప్పాడు. నాకు ఎవరో తెలీదు. నేను క్షేమంగా ఉండడం గిట్టని వారున్నారు. బహుశా మా అమ్మమ్మ పనే అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఛీ, అదేమిటి శివ? ఆవిడకి మా నాన్నంటే అసహ్యం. ఆవిడ ఆస్తిలో నాకు భాగం ఉందని తెలుసు. నేనెప్పుడు ఏం చేస్తానోనని హడలు. మను లేకపోతే నేను ఆవిడ అనుకున్నంత పని చేసేవాడినే. మనుకి ఆవిడంటే పిచ్చి ప్రేమ. ఆవిడ ఆత్మీయతని ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది. దాని ద్వారా మనుషుల్ని కట్టిపడేసుకుని బానిసలుగా చాకరీ చేయిస్తుంది. చిత్రం ఏమిటంటే ఆ కట్టిపడేసిన వ్యక్తికి కూడా తను బందీనయ్యానని తెలీదు. ఆవిడకి నేను ఆవిడ చెప్పిన మాట విని ఆవిడకి దగ్గరగా ఉండాలని ఆశ. నేను అలా దగ్గరగా అయిన నాడు మనోని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. అది నాకు తెలుసు. అందుకే నేను ఆవిడ ఛాయలకి కూడా వెళ్ళను. దూరంగా ఉండి జీవించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను.
నేను చిత్రంగా చూస్తూ మౌనంగా వింటూ ఉండిపోయాను. శివ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్పసాగాడు. నాకు తెలుసమి, నేను చిన్నవాడిని, 6 ఏళ్లుంటాయేమో. అర్ధరాత్రి ఏదో చప్పుడు అయితే కళ్ళు తెరిచి చూశాను. మా నాన్న మీద పడి ఇద్దరు బాదుతున్నారు. అమ్మ ఇంట్లో లేదు. తెలుగు మాస్టర్ భార్యకి పురుడొస్తే వెళ్ళింది. నాన్న చచ్చిపోయాడు, చంపేశారు వాళ్ళు. నాకెంత భయం వేసిందో. తర్వాత అమ్మతో కలిసి అమ్మమ్మ దగ్గరికి వచ్చామో అమ్మమ్మ తిట్టేది. అమ్మ నూతిలో పడి చచ్చిపోయింది. అమ్మ చావుకి కూడా ఆవిడే కారణం. పెద్దయిన తర్వాత అర్థం చేసుకున్నాను. మా నాన్నని చంపేస్తే కూతురు ఇంటికి తిరిగొస్తుందని ఆశపడింది. మా అమ్మ ఆవిడ ఆశని నెరవేర్చినట్టే వచ్చి మళ్ళీ ఆశాభంగం కలిగించింది. మీ అమ్మ ఎదురు తిరగలేదు అన్నాను. అమ్మ పిరికిది. అమ్మమ్మకి ఎదురు తిరిగి జవాబు చెప్పగలిగిన సత్తా ఆమెకి ఉంటే మా నాన్నని చంపించే ధైర్యం వాళ్ళకి వచ్చేదే కాదు. నేను ఇలాగ దేశాలు పట్టి తిరిగే స్థితి వచ్చేది కాదు. అమి, నువ్వు నిజంగా ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆవిడని ఏడిపించుకుని తింటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఏడిపించాలనే అనిపిస్తుంది అన్నాను. కానీ ఇది ఆట కాదు, జీవితం. నా జీవితం, నా హద్దులేమిటో నాకు తెలుసు. తర్వాత శివ ఇదే మాట్లాడేవాడు. అతని తపన ఏమిటో నాకు అర్థమైంది. వరుణ్ శివ కొడుకుగా అధికారంతో, హక్కుతో ఆ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ కళ్ళ ముందుకు వెళ్ళాలి. ఆవిడ ఏం చేయలేని పరిస్థితి. అదే ఆవిడకి తగిన జవాబు. శివాకి ఆ స్థితి రావాలని ఉంది. దానికి నేను తప్ప ఎవరు అర్థం చేసుకుంటారో, ఎవరు సాయం చేస్తారో? పెళ్ళైన వెంటనే వీలైతే ముందే మనోజ్కి మాత్రం దాచకుండా చెప్పేస్తాను అని అన్నాను. నేను సందిగ్ధంలో పడ్డాను. ఆలోచనలతో నా తల దిమ్మెక్కిపోతుంది. వరుణ్ణి చూస్తుంటే ఈ విషయంలో నేను పిరికిదానిలాగా వెనకడుగేస్తే వాడికి రావలసిన డబ్బు రాకుండా అన్యాయం చేసిందాన్నవుతానా? వాడి భవిష్యత్తుని చేతులారా తిలోదకాలు ఇచ్చినట్టవుతుందా? నేను ఎంత పెంచినా శివ కొడుకుగా డబ్బు, ఆ దర్జా ఎలా తీసుకుని రాగలను? నేను ఎలాగూ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే వరుణునికి నా జీవితంలో ఒక ప్రశ్నార్థకం. శివ అన్నమాట అక్షరాల నిజమే. వరుణ్ గురించిన అనుమానాలు పెట్టుకోకుండా ఎవరు నన్ను ఆదరిస్తారు? శివ అన్నట్టు పెళ్లి కాకుండా తల్లి అయిన స్త్రీ కంటే భర్తను వదిలేసిన స్త్రీనే ఈ లోకం కాస్త క్షమిస్తుంది. శివ నన్ను ఎలాంటి అనుమానం లేకుండా అంగీకరించమని అడుగుతున్నాడు. నాకు అతని పట్ల ఎనలేని కృతజ్ఞత ఉంది. కానీ ఇంకే సమస్య అయినా అవునని సాయం చేసేదాన్ని. నా నిండు జీవితం వరుణ్ణి తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనుకున్నాను. అది పిరికితనం కాదా? నేను కాదు అంటే నన్ను ఎవ్వరూ బలవంతం చేయరు. కానీ మాకున్న ఒక్క శివాని దూరం చేసుకుంటే వరుణ్కి నాకు ఇంకా దిక్కెవరు? శివ దాపరికం లేకుండా జరగబోయేది చెప్పాడు. అతను అన్నమాటకి నిలబడే మనిషి. తన క్షేమం కంటే ఎదుటివారి సుఖానికే ప్రాధాన్యత ఇస్తాడు. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నా మీదనే పెట్టాడు. పెదనాన్న ఉత్తరం రాశాడు. నువ్వు అనవసరమైన పిచ్చి పిచ్చి ఆలోచనలతో, సందేహాలతో మంచి అవకాశం పాడు చేసుకోకు. నేను నీ నుంచి నీ క్షేమం కోరే శివాకి సలహా ఇచ్చాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరూ విడిపోవచ్చు. ఆ ఏర్పాటు ముందే చేస్తాను. నువ్వు భయపడొద్దు. నీ పిరికితనంతో వరుణ్కి రావాల్సిన ఆస్తిని దూరం చేయకు. ఒప్పుకో. శివ చెప్పేది, పెద్దనాన్న చెప్పేది ఒకటే. వరుణ్ భవిష్యత్తు చెడగొట్టొద్దని. చిన్న సాయం చేయడంతో తప్పేమీ లేదు అని. శివ వచ్చాడు. వరుణ్ ఎత్తుకుని ఉన్న నన్ను అడిగాడు. ఏం ఆలోచించావమ్మీ? నేనేం నిర్ణయం చేసుకోలేకపోతున్నాను శివ. నా మీద నమ్మకం ఉంచు. నీకోసం నా ప్రాణమైనా ఇవ్వగలను. కానీ సందేహించకు. నా మాటగా విను. మనసు నిబ్బరం చేసుకో. నేను మాట్లాడలేకపోయాను. నాకు స్టవ్ ప్రమాదంలో ఒళ్ళు కాలి హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉన్నప్పుడు శివ చేసిన సాయం జన్మలో మర్చిపోగలనా? అమి, నాకు నువ్వు వరుణ్ సుఖంగా ఉండే ఏర్పాటు చేస్తే తప్ప శాంతిగా ఉండదు. నేను ఏ పని శ్రద్ధగా చేయలేకపోతున్నాను. పెద్దనాన్న చెప్పిన ఈ పద్ధతిలో భయపడాల్సిందే ఉంటే నేను నిన్ను అడగను. నేను నిట్టూర్చాను. సరే శివ, నీ ఇష్ట ప్రకారమే జరగని అన్నాను. ఇది నేను ఒక కర్తవ్య నిర్వహణగా భావిస్తున్నాను తప్ప నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా పక్కకి తోసేశాను. శివ నా తల మీద చెయ్యి ఆనించాడు. ఇది నీకు సుఖంగా మారాలని మనసారా కోరుతూ ఆశీర్వదిస్తున్నానమి అన్నాడు. శివ మీకు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఏర్పాట్లు చేయాలని ఫోన్ చేశానని చెప్పాడు. క్రమంగా శివ సంఘసేవ కార్యక్రమాలు అతని ద్వారా వినడంతో నాకు తెలియకుండానే నేను పాలు పంచుకోసాగాను. హైదరాబాద్లో వానప్రస్థానాశ్రమం ఉంది అంటూ దానితో తనకి గల అనుబంధం చెప్పాడు. ఇద్దరం కూర్చుంటే పావురాలపల్లి మాటలే వచ్చేవి. మను నేను అంటూ ఆ సంగతిలో చెప్పేవాడు.
శివ ఆ మాటలు చెబుతుంటే ఈ లోకంలోకి అతని వెంట నేను వెళ్ళి ఆ మనుషులని పరిసరాలని చూసినట్టే అనిపించేది. పావురాలపల్లి నేను నిన్ను తీసుకెళ్తానుగా అనేవాడు. ఆహా, అంత మంచి సీన్. నిన్ను వరుణ్ణి చూసి బామ్మ షాక్ తిన్నప్పుడు ఆవిడ ముఖం చూడాలని నాకెంతగానో అనిపిస్తుంది అనేవాడు. మేము హైదరాబాద్ వచ్చాం. పెదనాన్న తనకి తెలిసినట్టు రవ్వంత కూడా బయటకు రానియొద్దు అని చెప్పాడు. మేము వచ్చేసరికి మీరు లేరు, ఊరెళ్ళారు. శివ నన్ను వానప్రస్థానాశ్రమం తీసుకుని వెళ్ళాడు. కొద్ది రోజుల కోసం వరుణ్ణి అక్కడ ఉంచుతామని చెప్పాము. ఆవిడ సరేనన్నాడు. తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఆ రోజు మురళి వచ్చి శివ యాక్సిడెంట్లో పోయాడని చెప్పగానే నేను దిమ్మెరపోయాను. నా సంగతి ఎవ్వరూ పట్టించుకోలేదు. నా దగ్గర శివ ఇచ్చిన నగలున్నాయి. అవి ఇచ్చి మిమ్మల్ని కలిసి వరుణ్ సంగతి చెప్పేద్దామని వచ్చాను. కానీ మీరు కలవలేదు. నేను పెద్దనాన్నకి ఫోన్ చేశాను. పెద్దనాన్న ప్రస్తుతానికి బెంగళూరు వెళ్ళిపోమని ఎవరితోనూ మాట్లాడవద్దు అని సలహా ఇచ్చాడు. వరుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాను. పెదనాన్న వచ్చారు. వరుణ్ణి ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పించమన్నాడు. వరుణ్ గురించి మంచి సమయం చూసి వారికి చెబుదామన్నాడు. ఇది ఆస్తి వ్యవహారం అన్నాడు. పెదనాన్న దుర్బుద్ధి నాకు అర్థమైంది. నన్ను పావుగా చేసి మీ మీద ఆయుధంగా ఉపయోగించాలని అనుకుంటున్నాడు. నాకు భయం వేసింది. నేను వరుణ్ణి తీసుకుని పూనా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నా బాధలు మొదలైనాయి. ఎవరికో నా గురించి తెలిసింది. నన్ను వెంటాడుతున్నారు. పెదనాన్న నాకేం సాయం చేయడు. పైనుంచి వరుణ్ణి వదిలిపెట్టేయాలని అంటాడు. ఆ భయంతో నేను ఆయనకి కూడా దూరంగానే ఉండిపోయాను. 1-2 రోజులు మీ దగ్గరికి వచ్చి వరుణ్ గురించి ఇదంతా చెప్పేయాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. శివ ఎప్పుడు నాకేదైనా అయితే నువ్వు మనోజ్ దగ్గరికి వెళ్ళిపో, ఇంకెవ్వరితోనూ మాట్లాడొద్దు, నా గురించి తెలిసినట్టు చెప్పొద్దు అని నా చేత వాగ్దానం చేయించుకున్నాడు. కానీ మీ దగ్గరికి వచ్చే మార్గం నాకు సులభంగా అనిపించలేదు. కొద్ది రోజులు వరుణ్ణి ఆలంబనలో చేర్పించాను. నేను అక్కడ పనిచేశాను. శివ వదిలి వెళ్ళిన ప్రాజెక్టులు నేను మళ్ళా ప్రారంభించాను. ఆశ్రమంలో వారంతా వరుణ్ శివకి పుట్టిన కొడుకే అనుకుంటున్నారు. నేను వరుణ్ణి వదిలి ఉండలేకపోతున్నాను. వరుణ్ణి తీసుకుని వెళ్ళి ఉంచుకోవడానికి అడుగడుగునా ఇబ్బందులే. నా మీద ఎవరికైనా కినుకుందా? నేను ఎవరికి అడ్డుగా ఉన్నానో, నా మీద హత్యా ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయో ఇది తెలియక తల్లడిల్లిపోయాను. చివరికి మీ బామ్మగారు నన్ను చూడడంతో మీ దగ్గరికి రావడానికి ఒక మార్గానికి తలుపులు తెరిచినట్టయింది. ముందు పెళ్లి జరిగితే మెల్లగా వరుణ్ణి ఇంటికి తీసుకురావచ్చును అనుకున్నాను. కానీ ఇంతలో హఠాత్తుగా మీరు వరుణ్ణి తీసుకురావడంతో అనుకున్నదంతా తల్లక్రిందులయింది. బామ్మ నేను మోసం చేశానని అనుకున్నారు. పర్వాలేదు, నా గురించి ఏమనుకున్నా వరుణ్ చేరవలసిన చోటుకే చేరాడు. నా లక్ష్యం నెరవేరింది. ఈ కొద్ది నెలలు నా మనసులో దేవుడుగా భావించుకునే మీకు నా చేతులతో భోజనం పెట్టడం లాంటి అదృష్టాలు నాకు దక్కాయి. నేనెంత ఆనందపడ్డానో మీకు తెలియదు. చాలు, ఈ జీవితానికి తృప్తి, ఆనందం చాలు. నేను ఇంకేమీ కోరుకోను. బామ్మ పలవరింతలు వింటుంటే నాకు శివ హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. మనుని ఆవిడ ఒక రకంగా ఒక ఉపకరణంగా వాడుకుంటుంది. మను మీద నిజమైన ప్రేమ లేదు అనేవాడు. ఆ క్షణంలో నిజంగా మిమ్మల్ని చూస్తే జాలేసింది. మనిద్దరం కలిసి ఉన్నది చాలా కొద్ది కాలమే, కాదు అనను. కానీ 1000 ఏళ్ళు బ్రతకగలిగిన సజీవ ఆనందం, మధుర స్మృతి అది నాకు. మీ మీద నాకు కోపం లేదు. నా మీద మీరు కోపం పెట్టుకున్నా నేనేమీ చేయలేను. ఒకటి మాత్రం నిజం, మనిద్దరం కలిసి ఉండాలన్నది మన లిఖితంలో లేదు కాబోలు. నేను వెళ్ళిన కొద్ది రోజులకి మీరు అమూల్య అనే వ్యక్తిని మర్చిపోవచ్చు. దీనితో ఫ్యాక్టరీ పరంగా నా బాధ్యతల నుంచి విరమించుకున్న కాగితం కూడా జత చేస్తున్నాను. మను, ఈ ప్రపంచంలో ఎవరైనా నేను నీకే చెందుతాను అంటే అంతకంటే పెద్ద అతిశయోక్తి లేదేమో. పిల్లలు తల్లిదండ్రులకి, పువ్వులు చెట్లకి, నది కొండలకి, వెన్నెల చంద్రుడికి చెందనట్టే ఎవ్వరూ చెందరేమో. ఈ సృష్టిలో ఎటు చూసినా నాకు విడిపోతున్న విషాదమే కనిపిస్తుంది. నేను మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నన్ను క్షమించండి. వరుణ్ణి మీకు అప్పచెప్పడంతో నా బాధ్యత తీరిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఉంటాను, అమూల్య. మనోజ్ ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి అతను పెదవి పై పంటితో నొక్కి పట్టడంతో చిట్లి రక్తం ఉత్తరం మీద పడింది. అమృతధార 14వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో ఇంకొక ఎపిసోడ్తో వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.